హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో 7వ తరగతి సైన్స్ టెక్స్ట్ బుక్లోని మొక్కలలో ప్రత్యుత్పత్తి అనే పాఠ్యాంశం గురించి తెలుసుకుందాం. తమను పోలిన జీవులను ఉత్పత్తి చేయడం అనేది అన్ని జీవులలో ఉండేటువంటి ముఖ్య లక్షణం. దీనిని మనం ఆల్రెడీ 6వ తరగతిలో నేర్చుకున్నాము. ప్రత్యుత్పత్తి అంటే ఏమిటంటే జనకతరం జీవుల నుండి కొత్త పిల్ల జీవులు ఉత్పత్తి కావడాన్నే ప్రత్యుత్పత్తి అని అంటాం. అయితే మొక్కలు ఎలా ప్రత్యుత్పత్తిని జరుపుకుంటాయి? మొక్కలలో అనేక రకాలైనటువంటి ప్రత్యుత్పత్తి విధానాలు అనేటివి ఉన్నాయి. వాటి గురించి మనం ఈ అధ్యాయంలో నేర్చుకుందాం. ప్రత్యుత్పత్తి విధానాలు. మొక్కలలో వివిధ భాగాలు ఉంటాయి. అవి చేసేటువంటి విధులను బట్టి మొక్కల భాగాలు 2 రకాలు. అవి 1 శాఖీయ భాగాలు, 2 ప్రత్యుత్పత్తి భాగాలు. శాఖీయ భాగాలు ఏమిటంటే పత్రాలు, కాండము, వేర్లు, మొగ్గలు. వీటన్నింటినీ శాఖీయ భాగాలు లేదా వెజిటేటివ్ పార్ట్స్ అని అంటాం. మరి మొక్కలో ప్రత్యుత్పత్తి భాగం ఏమిటి అంటే పుష్పం. చాలా వరకు మొక్కలు కొంతకాలం పాటు పెరిగిన తర్వాత పుష్పిస్తాయి. వసంత ఋతువులలో మామిడి చెట్లు పుష్పించడం మనం చూసే ఉన్నాం. ఈ పుష్పాలే వేసవికాలంలో మనం ఆస్వాదించేటువంటి రసంతో కూడినటువంటి మామిడి పండ్లను ఇస్తాయి. సాధారణంగా మనం మామిడి పండ్లను తిని విత్తనాలను పారవేస్తాం. ఈ విత్తనాలు మొలకెత్తి కొత్త మొక్కలను ఇస్తాయి. కాబట్టి మొక్కలలో పుష్పాలు చేసేటువంటి పని ఏమిటంటే ఈ పుష్పాలు మొక్కలలో ప్రత్యుత్పత్తి అనేటువంటి విధిని నిర్వర్తిస్తాయి. అందుకనే పుష్పాలను ప్రత్యుత్పత్తి భాగాలు అని అంటాం. ఇప్పుడు మనం మొక్కలలో ప్రత్యుత్పత్తి విధానాల గురించి తెలుసుకుందాం. మొక్కలలో ప్రత్యుత్పత్తి విధానాలు 2 రకాలు. అవి 1 అలైంగిక ప్రత్యుత్పత్తి, దీనినే అసెక్సువల్ రిప్రొడక్షన్ అంటాం. 2 లైంగిక ప్రత్యుత్పత్తి, దీనిని సెక్సువల్ రిప్రొడక్షన్ అని అంటాం. మరి అలైంగిక ప్రత్యుత్పత్తి అంటే ఏమంటే ఈ విధానంలో మొక్కలు విత్తనాలు లేకుండా కొత్త మొక్కలను ఉత్పత్తి చేస్తాయి. లైంగిక ప్రత్యుత్పత్తి అంటే ఏమంటే విత్తనాల ద్వారా కొత్త మొక్కలను ఉత్పత్తి చేయడం. ఈ పద్ధతి ద్వారా ఏర్పడేటువంటి మొక్కలు 2 జనకుల లక్షణాలను కలిగి ఉంటాయి. లైంగిక ప్రత్యుత్పత్తి ఫలితంగా విత్తనాలు అనేటివి ఉత్పత్తి అవుతాయి. ప్రత్యుత్పత్తి నందు అనేక పద్ధతులు ఉన్నాయి. అవి 1 కోరకీభవనం, దీనిని బడ్డింగ్ అంటాం. 2 మొక్కలవ్వడం, దీనిని ఫ్రాగ్మెంటేషన్ అంటాం. 3 సిద్ధబీజాల ఉత్పత్తి, దీనిని స్పోర్ ఫార్మేషన్ అని అంటాం. 4 శాఖీయ వ్యాప్తి, దీనిని వెజిటేటివ్ ప్రాపగేషన్ అని అంటాం. ఇప్పుడు మనం వీటి గురించి డీటెయిల్డ్గా తెలుసుకుందాం. అలైంగిక ప్రత్యుత్పత్తి పద్ధతులలో ఒక పద్ధతి అయినటువంటి కోరకీభవనం లేదా బడ్డింగ్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. కోరకీభవనం లేదా బడ్డింగ్ను ప్రదర్శించేటువంటి జీవి ఈస్ట్ అనేటువంటి శిలీంధ్రం. ఇది ఒక ఏకకణ జీవి. కేవలం సూక్ష్మదర్శిని ద్వారా మాత్రమే మనము చూడగల అతి చిన్న జీవి. మరి పోషకాలు సమృద్ధిగా అందినట్లయితే ఇవి కొద్ది కాలంలోనే వృద్ధి చెంది వాటి సంఖ్యను పెంచుకుంటాయి. ఈస్ట్ కణం నుండి బయటకు వచ్చేటువంటి చిన్న బల్బు లాంటి నిర్మాణాన్నే కోరకము లేదా మొగ్గ లేదా బడ్ అని అంటాం. ఈ కోరకము క్రమేపీ పెరిగి తల్లి కణం నుండి విడిపోయి కొత్త కణంగా ఏర్పడుతుంది. ఈ కొత్త కణం పెరిగి పరిణతి చెంది అధిక సంఖ్యలో కణాలను ఏర్పరుస్తుంది. కొన్నిసార్లు ఒక కోరకం నుండి మరొక కోరకం ఏర్పడి గొలుసులలాగా కోరకాలు ఏర్పడతాయి. ఈ ప్రక్రియ ఇలాగే కొనసాగితే కొద్ది సమయంలోనే అసంఖ్యాకంగా ఈస్ట్ కణాలు అనేటివి ఉత్పత్తి అవుతాయి. నెక్స్ట్ అలైంగిక ప్రత్యుత్పత్తి పద్ధతులలో మరొక పద్ధతి ముక్కలవ్వడం, దీనినే ఫ్రాగ్మెంటేషన్ అని అంటాం. ఈ ముక్కలవ్వడం లేదా ఫ్రాగ్మెంటేషన్ ద్వారా ప్రత్యుత్పత్తి జరిపేటువంటి శైవలం ఏమిటంటే స్పైరోగైరా. ఆకుపచ్చని రంగులో జిగటతో కూడినటువంటి తెట్ల వంటి నిర్మాణాన్ని మనము చెరువులు లేదా నీటి కుంటలలో చూస్తాం. ఇవే శైవలాలు. నీరు, పోషకాలు అందుబాటులో ఉన్నప్పుడు ఈ శైవలాలు ముక్కలవ్వడం ద్వారా వాటి సంఖ్యను పెంచుకుంటాయి. శైవలం అనేది 2 లేదా ఎక్కువ ముక్కలుగా విడిపోతుంది. ఈ ముక్కలు కొత్త జీవులుగా ఏర్పడతాయి.
ఈ విధానం అలాగే సాగి అతి కొద్ది సమయంలోనే చెరువులలో ఎక్కువ ప్రదేశాన్ని ఆక్రమిస్తాయి. నెక్స్ట్, అలైంగిక ప్రత్యుత్పత్తి పద్ధతులలో మరొక పద్ధతి సిద్ధ బీజాల ఉత్పత్తి. దీనినే స్పోర్ ఫార్మేషన్ అని అంటాం. ఈ పద్ధతి ద్వారా ప్రత్యుత్పత్తి జరుపుకునేటువంటి జీవులు ఏమిటంటే రొట్టె ముక్కలపై పెరిగేటువంటి శిలీంధ్రం, దీన్నే బ్రెడ్ మోల్డ్ అంటాం, నాచు, ఫెర్న్ మొదలైనవన్నీ కూడా సిద్ధబీజాల ద్వారా ప్రత్యుత్పత్తిని జరుపుకుంటాయి. మరి సిద్ధబీజం అంటే ఏమి, అవి ఎలా వ్యాప్తి చెందుతాయి, ఏ విధంగా ప్రత్యుత్పత్తి జరుగుతుందో పరిశీలిద్దాం. రొట్టె ముక్కలపై ఉండేటువంటి శిలీంధ్రాలు గాలిలో ఉండే సిద్ధబీజాల నుండి పెరుగుతాయి. ఈ సిద్ధబీజాలు గాలిలో తేలుతూ ఉంటాయి. ఇవి చాలా తేలికగా ఉండడం వల్ల సుదూర ప్రాంతాలకు కూడా ప్రయాణిస్తాయి. ఈ సిద్ధబీజాలనే అలైంగిక ప్రత్యుత్పత్తి నిర్మాణాలు అని అంటాం. ప్రతికూల పరిస్థితులైనటువంటి అధిక ఉష్ణోగ్రత, తక్కువ ఆర్ద్రతలను తట్టుకోవడం కోసము ప్రతి సిద్ధబీజం చుట్టూ ఒక దృఢమైనటువంటి కవచం ఉంటుంది. అందువల్ల ఇవి చాలా కాలం వరకు జీవిస్తాయి. ఎప్పుడైతే వీటికి అనుకూల పరిస్థితులు లభిస్తాయో అప్పుడు మొలకెత్తి ఒక పూర్తి జీవిగా అభివృద్ధి చెందుతాయి. మరి ఈ సిద్ధబీజాలు ఎక్కడ ఉత్పత్తి అవుతాయి అంటే, మనము పక్కపటంలో పరిశీలించినట్లయితే ఒక శిలీంధ్రంలోని సిద్ధబీజాలను మనం ఇక్కడ పరిశీలించవచ్చు. ఈ శిలీంధ్రం అనేది ఒక తంతువు ద్వారా పెరుగుతుంది. దానిపైన ఒక గుండ్రటి సిద్ధ బీజాశయం ఉంటుంది. దీనినే స్పొరాంజియం అని అంటాం. ఈ స్పొరాంజియంలో సిద్ధబీజాలు అనేటివి ఉత్పత్తి అవుతాయి. ఇవి గాలిలో వ్యాప్తి చెంది వాటికి అనుకూల పరిస్థితులు లభించినప్పుడు కొత్త జీవిగా అభివృద్ధి చెందుతాయి. నెక్స్ట్, అలైంగిక ప్రత్యుత్పత్తిలో మరొక పద్ధతి శాఖీయ వ్యాప్తి. దీనినే వెజిటేటివ్ ప్రాపగేషన్ అంటాం. మరి శాఖీయ వ్యాప్తి అంటే ఏమంటే, ఒక మొక్క వేర్లు, కాండము, పత్రాలు, మొగ్గల నుండి కొత్త మొక్కలను ఉత్పత్తి చేసేటువంటి పద్ధతినే శాఖీయ వ్యాప్తి లేదా శాఖీయ ప్రత్యుత్పత్తి అని అంటాం. ఇది ఒక రకమైనటువంటి అలైంగిక ప్రత్యుత్పత్తి విధానం. అంటే ఇక్కడ మొక్కలో శాఖీయ భాగాల ద్వారా ప్రత్యుత్పత్తి జరుగుతుంది కాబట్టి దీనిని శాఖీయ ప్రత్యుత్పత్తి అని అంటాం. మరి వివిధ మొక్కలలో ఈ శాఖీయ వ్యాప్తి ఏ ఏ పద్ధతుల ద్వారా జరుగుతుందో పరిశీలిద్దాం. కనుపుతో కూడినటువంటి ఛేదనాల ద్వారా శాఖీయ వ్యాప్తి జరుగుతుంది. అలాగే కన్నుల ద్వారా శాఖీయ వ్యాప్తి జరుగుతుంది. అలాగే పత్రపు అంచులో మొగ్గల ద్వారా కూడా శాఖీయ వ్యాప్తి జరుగుతుంది. వేర్లు కూడా కొత్త మొక్కలను ఉత్పత్తి చేస్తాయి. అలాగే విడిపోయినటువంటి మొక్క భాగాలు కూడా శాఖీయ వ్యాప్తిలో పాల్గొంటాయి. అలాగే కొమ్ము లేదా రైజోమ్ అనేటువంటి నిర్మాణం కూడా కొత్త మొక్కలను ఉత్పత్తి చేయడంలో పాత్ర వహిస్తుంది. అవేమిటి ఇప్పుడు మనం డీటెయిల్గా చూద్దాం. మొదట ఛేదనం గురించి తెలుసుకుందాం. మొదట ఛేదనం ద్వారా శాఖీయ వ్యాప్తి జరిపేటువంటి మొక్కల గురించి తెలుసుకుందాం. ఛేదనం ద్వారా శాఖీయ వ్యాప్తి జరిపేటువంటి మొక్కలు గులాబీ, సంపెంగ. ఇక్కడ ఏం చేస్తారంటే కనుపుతో కూడినటువంటి గులాబీ లేదా సంపెంగ మొక్క యొక్క కొమ్మను కత్తిరించాలి. ఈ కత్తిరించినటువంటి కొమ్మ భాగాన్నే మనము ఛేదనం అంటాం. ఈ ఛేదనాన్ని భూమిలో పాతిపెట్టాలి. మరి కనుపు అంటే ఏమంటే కాండము లేదా శాఖపై పత్రం ఏర్పడేటువంటి భాగాన్నే కనుపు అని అంటాం. ప్రతిరోజు ఈ ఛేదనానికి నీటిని పోస్తూ దాని పెరుగుదలను పరిశీలించాలి. వేర్లు బయటకు రావడానికి, కొత్త పత్రాలు ఏర్పడడానికి ఎన్ని రోజుల సమయం పట్టిందో కూడా లెక్కించి నమోదు చేయాలి. అలాగే మొక్కలలో పుష్పకోరకాలు పుష్పాలుగా అభివృద్ధి చెందుతాయి. ఈ పుష్పకోరకాలే కాకుండా పత్రగ్రీవాలలో కాండంగా పెరిగేటువంటి కోరకాలు కూడా ఉంటాయి. అంటే కనుపు వద్ద పత్రం అంటిపెట్టుకొని ఉండే భాగాన్నే మనము శాఖీయ కోరకాలు అని అంటాం. ఒక కోరకం చిన్న కాండ భాగాన్ని, దానిని చుట్టుకొని కప్పబడి ఉండే అపరిపక్వ పత్రాలను కలిగి ఉంటుంది. ఈ శాఖీయ కోరకాలు కూడా కొత్త మొక్కలను ఏర్పరుస్తాయి. నెక్స్ట్, కన్నుల ద్వారా ప్రత్యుత్పత్తి. మనము బంగాళదుంపను పరిశీలించినట్లయితే వాటిపైన కొన్ని మచ్చల వంటి నిర్మాణాలు ఉంటాయి. వీటినే కన్నులు అని అంటాం. ప్రతి ముక్కలోనూ ఒక కన్ను ఉండే విధంగా బంగాళదుంపను కొన్ని ముక్కలుగా చేసి ఆ ముక్కలను నేలలో పాతినట్లయితే
వాటికి నీటిని అందించినట్లయితే ఆ కన్నుల వంటి నిర్మాణాల నుండి కొత్త బంగాళదుంప మొక్కలు ఉత్పత్తి అవుతాయి. నెక్స్ట్, పత్రపు అంచులో ఉండే మొగ్గల ద్వారా శాఖీ వ్యాప్తి జరుపుకునేటువంటి మొక్కకు ఉదాహరణ రణపాల. దీనినే బ్రయోఫిల్లం అని అంటాం. పక్క పటంలో మనం పరిశీలించినట్లయితే మనము బ్రయోఫిల్లం లేదా రణపాల మొక్క యొక్క పత్రాన్ని గమనించవచ్చు. ఈ పత్రపు అంచు భాగంలో కొన్ని మొగ్గలు అనేటివి ఉన్నాయి, మనం పరిశీలించవచ్చు. ఈ మొగ్గలు నేలను తాకినప్పుడు వాటికి తేమ లభించినట్లయితే వాటి నుంచి వేర్లు ఉత్పత్తి అయి ప్రతి మొగ్గ ఒక కొత్త మొక్కను ఉత్పత్తి చేస్తుంది. నెక్స్ట్, వేర్ల ద్వారా శాఖీ వ్యాప్తి జరుపుకునేటువంటి మొక్కలకు ఉదాహరణ చిలగడ దుంప, డాలియా. అలాగే కొన్ని రకాలైనటువంటి మొక్కలలో విడిపోయినటువంటి మొక్క భాగాలు కూడా శాఖీ వ్యాప్తిలో తోడ్పడతాయి. ఉదాహరణకు ఎడారి మొక్క అయినటువంటి కాక్టస్. నెక్స్ట్, అల్లం, పసుపు మొక్కలలో కొమ్ము ద్వారా శాఖీ వ్యాప్తి అనేది జరుగుతుంది. ఇవన్నీ కూడా శాఖీ వ్యాప్తి రకాలు. శాఖీయ ప్రత్యుత్పత్తి యొక్క ప్రయోజనాలు ఏమిటి అనే అంశాన్ని మనం పరిశీలిస్తే, ఈ పద్ధతి ద్వారా ఉత్పత్తి అయినటువంటి మొక్కలు తక్కువ సమయంలో పెరుగుతాయి. అలాగే విత్తనాల వలన ఉత్పత్తి అయిన మొక్కల కంటే ముందుగా పుష్పాలను, ఫలాలను ఏర్పరుస్తాయి. అంతేకాకుండా ఒకే జనక మొక్క నుండి కొత్త మొక్కలుగా ఉత్పత్తి అయినటువంటి కారణంగా అవి అచ్చం మాతృ మొక్కలను పోలి ఉంటాయి. ఇవన్నీ కూడా శాఖీయ ప్రత్యుత్పత్తి వలన కలిగే ప్రయోజనాలు. నెక్స్ట్, లైంగిక ప్రత్యుత్పత్తి గురించి తెలుసుకుందాం. ఈ లైంగిక ప్రత్యుత్పత్తిలో మొక్కలో పాల్గొనేటువంటి ప్రధాన భాగం పుష్పం. అందుకనే పుష్పాన్ని మొక్కలలో ప్రత్యుత్పత్తి భాగమని అంటాం. పుష్పంలో ప్రధానంగా 4 భాగాలు ఉంటాయి. అవి: 1 రక్షక పత్రావళి, వీటిని సెపల్స్ అంటాం. 2 ఆకర్షక పత్రావళి, వీటిని పెటల్స్ అని అంటాం. 3 కేసరావళి, వీటిని స్టామెన్ అని అంటాం. 4 అండకోశం, దీనిని పిస్టిల్ అని అంటాం. రక్షక పత్రావళి ఆకుపచ్చ రంగులో ఉండి పుష్పం మొగ్గ దశలో ఉన్నప్పుడు రక్షణ కల్పిస్తాయి. నెక్స్ట్, ఆకర్షణ పత్రాలు వివిధ రకాల పుష్పాలలో వివిధ రంగులలో ఉంటాయి. ఇవి వివిధ రంగులలో ఉండడానికి కారణం ఏమంటే, కీటకాలను పరాగ సంపర్కం కోసం ఆకర్షించడానికి ఆకర్షక పత్రాలు అనేటివి వివిధ రంగులను కలిగి ఉంటాయి. మరి కేసరాలు, వీటిని స్టామెన్ అని అంటాం. ఈ కేసరాలను పురుష ప్రత్యుత్పత్తి భాగమని అంటాం. అండకోశాన్ని స్త్రీ ప్రత్యుత్పత్తి భాగమని అంటాం. మరి పుష్పాలను 2 రకాలుగా విభజించారు. అవి: 1 ఏకలింగ పుష్పాలు, 2 ద్విలింగ పుష్పాలు. మరి ఏకలింగ పుష్పాలు అంటే ఏమంటే, కేసరము లేదా అండకోశం ఏదో ఒకటి మాత్రమే ఉండేటువంటి పుష్పాలను ఏకలింగ పుష్పాలు అని అంటాం. యూనిసెక్సువల్ ఫ్లవర్స్ అని అంటాం. ఉదాహరణకి మొక్కజొన్న, బొప్పాయి, దోస, వీటిని ఏకలింగ పుష్పాలకు ఉదాహరణగా చెప్పవచ్చు. ఈ ఉదాహరణలపైనే ప్రశ్నలు వస్తాయి కాబట్టి వీటిని జాగ్రత్తగా గుర్తుంచుకోవాలి. నెక్స్ట్, ద్విలింగ పుష్పాలు లేదా బైసెక్సువల్ ఫ్లవర్స్ అంటే ఏమంటే, కేసరము మరియు అండకోశం 2 ఒకే పుష్పంలో ఉన్నట్లయితే వాటిని ద్విలింగ పుష్పాలు అని అంటాం. ఉదాహరణకి ఆవాలు, గులాబీ, పిటూనియా మొక్కలు ద్విలింగ పుష్పాలకు ఉదాహరణగా చెప్పవచ్చు. కేసరం యొక్క నిర్మాణాన్ని మనం పరిశీలించినట్లయితే, పుష్పంలో పురుష ప్రత్యుత్పత్తి భాగమే కేసరం, దీనినే స్టామెన్ అని అంటాం. కేసరంలో 2 భాగాలు ఉంటాయి. 1 పరాగకోశము, 2 కేసరదండం. ఈ పరాగకోశం పరాగ రేణువులను కలిగి ఉంటుంది. ఇవి పురుష సంయోగ బీజ కణాలను ఉత్పత్తి చేస్తాయి. నెక్స్ట్, పుష్పంలో మరొక భాగం అండకోశం, దీనిని పిస్టిల్ అని అంటాం. పుష్పంలో స్త్రీ ప్రత్యుత్పత్తి భాగమే ఈ అండకోశం లేదా పిస్టిల్. అండకోశంలో తిరిగి 3 భాగాలు ఉంటాయి. అవి: 1 అండాశయం, కీలం, కీలాగ్రం. అండకోశంలో 1 లేదా అనేక సంఖ్యలో అండాలు అనేటివి ఉంటాయి. అండంలో స్త్రీ సంయోగ బీజం లేదా స్త్రీ బీజ కణం అనేది ఏర్పాటవుతుంది.
ఇప్పుడు మనం పరాగ సంపర్కం లేదా పోలినేషన్ అంటే ఏమిటో తెలుసుకుందాం. పరాగ సంపర్కం అంటే ఏమంటే ఒక పుష్పంలోని పరాగకోశం నుండి పరాగ రేణువులు కీలాగ్రానికి బదిలీ చెందడాన్ని పరాగ సంపర్కం అని అంటాం. ఈ పరాగ రేణువులు పరాగకోశంలో ఏర్పడతాయి. పరాగ రేణువులు సాధారణంగా ఎండిపోకుండా ఉండడం కోసం వాటి చుట్టూ ఒక దృఢమైన కవచాన్ని కలిగి ఉంటాయి. ఇవి తేలికగా ఉండడం వల్ల గాలి లేదా నీటి ద్వారా తీసుకువెళ్ళబడతాయి. మరి పరాగ సంపర్కం అనేది 2 రకాలుగా జరుగుతుంది. ఒకటి స్వపరాగ సంపర్కం, దీనినే సెల్ఫ్ పోలినేషన్ అని అంటాం. 2 పరపరాగ సంపర్కం, దీనినే క్రాస్ పోలినేషన్ అని అంటాం. వీటి గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. మొదట స్వపరాగ సంపర్కం అంటే ఏమిటో చూద్దాం. ఒక పుష్పంలోని పరాగ రేణువులు అదే పుష్పంలో కానీ లేదా అదే మొక్కలోని మరొక పుష్పంలోని కీలాగ్రాన్ని చేరినట్లయితే దానిని ఆత్మపరాగ సంపర్కం లేదా స్వపరాగ సంపర్కం లేదా సెల్ఫ్ పోలినేషన్ అని అంటాం. ఉదాహరణకు బఠానీ మొక్క. నెక్స్ట్ పరపరాగ సంపర్కం. ఇక్కడ ఏమవుతుందంటే ఒక పుష్పంలోని పరాగ రేణువులు అదే రకమైనటువంటి వేరొక మొక్క పుష్పంలోని కీలాగ్రాన్ని చేరడాన్ని పరపరాగ సంపర్కం అని అంటాం. ఉదాహరణకి మందార, వంగ, టమోటా, వీటిలో మనం పరపరాగ సంపర్కాన్ని గమనించవచ్చు. పరాగ సంపర్కం తర్వాత ఫలదీకరణం అనేది జరుగుతుంది. ఫలదీకరణం లేదా ఫర్టిలైజేషన్ అంటే ఏమంటే పరాగ రేణువులు అండంతో కలవడాన్ని ఫలదీకరణం అని అంటాం. అంటే ఈ పరాగ రేణువులను అండాన్ని సంయోగ బీజాలని అంటాం. ఈ సంయోగ బీజాల సంయోగ ఫలితంగా ఏర్పడేటువంటి కణాన్ని సంయుక్త బీజం అని అంటాం. ఈ విధంగా పురుష స్త్రీ సంయోగ బీజ కణాలు సంయోగం చెందడాన్నే ఫలదీకరణమని అంటాం. ఈ సంయుక్త బీజం తర్వాత పిండంగా అభివృద్ధి చెందుతుంది. పిండం మొక్కగా అభివృద్ధి చెందుతుంది. మరి ఫలాలు, విత్తనాలు ఏ విధంగా ఏర్పడతాయో ఇప్పుడు తెలుసుకుందాం. ఫలదీకరణం అనంతరం పుష్పంలో అనేకమైన మార్పులు జరుగుతాయి. అవేమంటే పరిపక్వం చెందినటువంటి అండాశయం ఫలంగా మారుతుంది. అలాగే అండాశయంలో ఉన్నటువంటి అండాలు విత్తనాలుగా మారుతాయి. ఈ విత్తనం ఒక రక్షక కవచంతో కూడినటువంటి పిండాన్ని కలిగి ఉంటుంది. ఇతర పుష్ప భాగాలన్నీ కూడా రాలిపోతాయి. మరి ఈ ఫలాలు 2 రకాలుగా ఉంటాయి. ఒకటి కండ కలిగి రసంతో కూడినటువంటి ఫలాలు, అలాగే దృఢ కవచం కలిగినటువంటి ఫలాలు. కండ కలిగి రసంతో కూడినటువంటి ఫలాలకు ఉదాహరణ యాపిల్, నారింజ. దృఢమైన కవచం కలిగినటువంటి ఫలాలకు ఉదాహరణ బాదం, వాల్నట్. ఈ ఎగ్జాంపుల్స్ మనము బాగా గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ విత్తన వ్యాప్తి లేదా సీడ్ డిస్పర్సల్ అంటే ఏమిటో తెలుసుకుందాం. ప్రకృతిలో ఒకే రకమైనటువంటి మొక్కలు వేర్వేరు ప్రదేశాల్లో పెరుగుతాయి. ఇలా జరగడానికి కారణం ఏమంటే విత్తనాలు విభిన్న ప్రదేశాలకు వ్యాప్తి చెందడమే. విత్తనాలు తల్లి మొక్క నుండి దూరంగా విభిన్న ప్రదేశాలకు వ్యాప్తి చెందడమే విత్తన వ్యాప్తి. మొక్కల విత్తనాలు మరియు ఫలాలు గాలి, నీరు, జంతువుల ద్వారా వ్యాప్తి జరుగుతుంది. మరి ఈ విత్తన వ్యాప్తి జరగడం వల్ల ప్రయోజనాలు ఏమిటి అనే అంశాలను మనం పరిశీలిస్తే, మొక్కలు గుమికూడడం అంటే ఏమంటే ఒక మొక్కకు చెందిన విత్తనాలన్నీ అదే ప్రదేశంలో పడి అక్కడే పెరిగినట్లయితే ఏం జరుగుతుందంటే సూర్యరశ్మి, నీరు, కాంతి మరియు పెరిగేటువంటి స్థలం కోసం వాటి మధ్య తీవ్రమైన పోటీ ఏర్పడుతుంది. దాని ఫలితంగా ఆ విత్తనాలు ఆరోగ్యకరమైనటువంటి మొక్కలుగా పెరగలేవు. మరి విత్తన వ్యాప్తి ద్వారా మొక్కలకు ప్రయోజనాలను పొందుతాయి. మొక్కకు దాని నుండి ఏర్పడినటువంటి కొత్త మొక్కలకు మధ్య సూర్యరశ్మి, నీరు, ఖనిజ లవణాల కోసం జరిగేటువంటి పోటీని ఈ విత్తన వ్యాప్తి అనేది నివారిస్తుంది. అంతేకాకుండా మొక్కలు సుదూర ప్రాంతాలకు వ్యాప్తి చెంది కొత్త ఆవాసాలను ఆక్రమించడానికి కూడా అవకాశం కల్పిస్తుంది. మరి విత్తన వ్యాప్తి ఏ విధంగా జరుగుతుంది అంటే గాలి ద్వారా, నీటి ద్వారా, జంతువుల ద్వారా, అకస్మాత్తు కుదుపులతో ఫలం పగిలినప్పుడు కూడా విత్తన వ్యాప్తి జరుగుతుంది. అలాగే మానవుల ద్వారా కూడా విత్తన వ్యాప్తి జరుగుతుంది. వీటి గురించి మనం ఇప్పుడు డీటెయిల్గా తెలుసుకుందాం.
మొదట గాలి ద్వారా విత్తన వ్యాప్తి జరిగే మొక్కల గురించి తెలుసుకుందాం. మునగ, మేపుల్ మొక్కలు రెక్కలు కలిగినటువంటి విత్తనాల ద్వారా వ్యాప్తి చెందుతాయి. అలాగే గడ్డి జాతి మొక్కల విత్తనాలు తేలికగా ఉండడం వల్ల గాలి ద్వారా సులభంగా వ్యాప్తి చెందుతాయి. జిల్లేడు మొక్క విత్తనాలను మనం పరిశీలించినట్లయితే కేశాలు కలిగినటువంటి విత్తనాలు ఉంటాయి. ఇవి గాలి ద్వారా సులభంగా వ్యాప్తి చెందుతాయి. నెక్స్ట్ ప్రొద్దుతిరుగుడులోని కేశాలు కలిగినటువంటి ఫలాలు ఇక్కడ జాగ్రత్తగా గుర్తుంచుకోవాలి. ఇక్కడ ప్రొద్దుతిరుగుడులో కేశాలు కలిగినటువంటి ఫలాలు గాలి ద్వారా వ్యాప్తి చెంది విత్తన వ్యాప్తి అనేది జరుగుతుంది. అలాగే ఆక్ లేదా మదర్ అనేటువంటి మొక్కలో కేశయుతమైనటువంటి విత్తనాలు విత్తన వ్యాప్తిలో సహాయపడతాయి. ఈ ఉదాహరణలపైనే మనకు పరీక్షల్లో ప్రశ్నలు వస్తాయి కాబట్టి వీటిని జాగ్రత్తగా గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ కొన్ని మొక్కల విత్తనాలు నీటి ద్వారా వ్యాప్తి చెందుతాయి. ఉదాహరణకు కొబ్బరికాయ. ఈ కొబ్బరికాయలో స్పాంజులాగా మెత్తటి లేదా పీచు కలిగినటువంటి విత్తన కవచం ఉండడం వల్ల ఈ ఫలాలు లేదా విత్తనాలు నీటి మీద తేలియాడే గుణాన్ని కలిగి ఉంటాయి. అలాగే కొన్ని రకాల విత్తనాలు జంతువుల ద్వారా వ్యాప్తి చెందుతాయి. ప్రత్యేకంగా ముళ్ళు లేదా కొక్కేలతో కూడినటువంటి విత్తనాలు జంతువుల దేహాలకు అంటుకుని దూర ప్రాంతాలకు మోసుకుపోబోతాయి. ఉదాహరణకు జాంతియం, యురేనా అనేటువంటి మొక్కల విత్తనాలు జంతువుల ద్వారా వ్యాప్తి చెందుతాయి. నెక్స్ట్ కొన్ని రకాల విత్తనాలు అకస్మాత్తు కుదుపులతో ఫలం పగిలిపోయినప్పుడు వాటి యొక్క విత్తనాలు వ్యాప్తి చెందుతాయి. తల్లి మొక్క నుండి విత్తనాలు దూరంగా వెదజల్లబడతాయి. ఉదాహరణకు ఆముదము, నేల గోరింట మొక్కలు ఈ విధంగా విత్తన వ్యాప్తి జరుపుతాయి.